హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? కాబోయే మెహందీ ఆర్టిస్ట్ అందరికీ ఒక ఆల్ ది బెస్ట్ అన్నమాట. ఇంతమంది మెహందీలో ఇంట్రెస్ట్ ఉంటది అనేసి నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నార్మల్‌గా మెహందీ క్లాస్ తీద్దామా? వద్దా? అని అనుకునే టైంకి నేనైతే మెహందీ క్లాస్ తీయాలా? అని అడిగాను. చాలామంది ఇంట్రెస్ట్‌గా ఉన్నాం. నేను ఇంట్రెస్ట్‌గా ఉన్నానని చాలామంది అయితే కామెంట్ చేశారన్నమాట. మీ అందరికీ అందరికీను నిజంగా ఆల్ ది బెస్ట్ అండి. మీరందరూ ఒక మంచి మెహందీ ఆర్టిస్ట్ అయితే అవుతారు. నాకు తెలిసిన విద్య అంతా నేనైతే నేర్పిస్తాను. ప్రాక్టీస్ చేసేది మాత్రం మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే చెప్పడం నేనెలా నేర్చుకున్నాను, నేను ఏ టెక్నిక్ ఫాలో చేస్తున్నానో, ఎలా ఈ బిజినెస్‌ని తీసుకువెళ్తున్నానో అనేటంత వరకు షేర్ చేయగలను గానీ, ప్రాక్టీస్ అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు టీచర్ అనేవాళ్ళు నేర్పించగలుగుతారు గానీ, నేర్చుకునేది వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ చేతుల్లోనే ఉంది కదా! అంతే అన్నమాట. నిజంగా ఇంతమంది ఇంట్రెస్ట్‌గా ఉన్నారు అనేసి నేను నిజంగా ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదు. హ్మ్. ఎన్ని కమెంట్స్ అనుకుంటున్నారు అక్క, అక్క, అక్క అనేసి. సో, మీకైతే మెహందీ క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నాను. రేపటి నుంచి మీకు ఈవినింగ్ 6:00కి వీడియో వచ్చినట్లు చూసుకుంటానులెండి. ఈవినింగ్ 6 అంటే మీకు అప్పుడు నెక్స్ట్ డే 6:00 దాకా మీకు టైం ఉంటది కాబట్టి ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. కంపల్సరీ మెహందీ క్లాస్‌లో ప్రాక్టీస్ అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. ఎందుకు అలా చెప్తున్నానంటే వెంటనే నేర్చుకోవాలి. వెంటనే నేను మెహందీ వెయ్యాలి అంటే అది అవ్వని పని. టైలరింగ్ అవ్వనివ్వండి, ఆరి వర్క్ అవ్వనివ్వండి, మెహందీ క్లాస్ అవ్వనివ్వండి, ఇవంతా ఏంటంటే ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారో అంత బాగా మీకు ట్రై అంత ఎక్స్‌పీరియన్స్ వస్తూ ఉంటదనమాట. అందుకే చెప్తున్నాను. ఏదో వీడియోస్ చూసినంత మాత్రాన వచ్చీదు. మెహందీ అయితే మాత్రం వీడియోస్ చూసినంత మాత్రాన వచ్చీదు. కానీ అదే మనం నేర్చుకున్నామనుకోండి, మన మన దగ్గర ఉన్న టాలెంట్‌ని ఇంకొకళ్ళు తీసుకోలేరు. ఇప్పుడు మీరు నా దగ్గరే నేర్చుకొని నాకన్నా బాగా వేయొచ్చు. నిజంగా నా స్టూడెంట్స్ అయితే నాకంటే ఇంకా బాగా వేసిన వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉంది. సో, టెక్నిక్ నేర్పించేస్తే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. నిజంగా అది ఒక పెద్ద విషయమే. నేను మెహందీ అయితే నేను కొంచెం స్లోగానే వేస్తాను. కానీ నా స్టూడెంట్ ఇంకో అమ్మాయినైతే నేను తీసుకువెళ్ళాననుకోండి, తను నాకంటే ఫాస్ట్‌గా వేస్తది. సో, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటది. సో, మీ టాలెంట్ ఏంటి అనేది మీరైతే గమనించుకోండి. ఇప్పుడు అందరూ ఒక 2 అవర్స్ మెహందీ అయితే వేస్తున్నారు. పక్కన ఆ అమ్మాయి 2 అవర్స్‌లో ఒక హ్యాండ్స్ కంప్లీట్ చేస్తుంది అంటే నాకు 2 ½ అవర్స్ అయితే పడతది. నేను మెహందీ స్టార్టింగ్ నుంచే స్లోగా వేయడం అదే అలవాటు అయిపోయింది కాబట్టి అలా అయ్యిందో ఏమో తెలీదు. కానీ నేను కొంచెం అన్ని వర్క్‌లోనూ కొంచెం స్లోగానే ఉంటాననమాట. మరీ స్లో అని చెప్పను. కొంచెం స్లో. ఆహ్, టైలరింగ్ ఇప్పుడు ఒకళ్ళు బ్లౌజ్‌ని 2 అవర్స్‌లో స్టిచ్ చేశారు అంటే నాకొక 2 అవర్స్ 15 మినిట్స్ పడతది. అలా స్లో అని చెప్తున్నాను. మరి అది ఫాస్ట్‌గా ట్రై చేస్తున్నాను గానీ, నేను ఫాస్ట్‌గా ట్రై చేస్తే నాకైతే మిస్టేక్ వచ్చేస్తుందనమాట. అందుకోసం పోనీలే ఇంకా అనిత అంటే కొంచెం లైట్‌గా స్లో అనేది నాకు నేనే మైండ్‌కి ఫిక్స్ చేసుకున్నాను. ఫాస్ట్‌గా ట్రై చేస్తాను. మెహందీ కూడా ఫాస్ట్‌గా వెయ్యాలి అనేసి అనుకుంటాను గానీ, అది స్లోగా వేసిన దానికిను, నేను నిదానంగా వేసిన దానికిను, ఫాస్ట్‌గా వేసిన దానికిను డిజైన్స్ డిఫరెన్స్ వచ్చేస్తది. నాకింక సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. అందుకోసం ఫాస్ట్‌గా వెయ్యను. పోన్లెండి ఇప్పుడు ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, మీ టాలెంట్ ఏంటి అనేది మీరు కనుక్కోండి అనడం కోసమే చెప్తున్నాను. ప్రాక్టీస్ మాత్రం చెయ్యండి. నేను ఈ మెహందీ క్లాస్ కంప్లీట్ అయ్యినంత వరకు ఈ వర్డ్స్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాననమాట. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ఫస్ట్ ఈరోజు డే 1 అండి. డే 1 నార్మల్‌గా థియరీ క్లాస్ చూస్తాం. థియరీ అంటే "అక్క థియరీ బోర్ అక్క" అని అంటారు. నా స్టూడెంట్స్ ఇక్కడికి నా క్లాస్‌కొచ్చినా సరే "అక్క" అని అంటారు. ఎంతైనా సరే ఇప్పుడు మనకు నచ్చిందే మనం తీస్తూ కూర్చోరు కదా! మనకి నచ్చనివి కూడా ఇప్పుడు స్కూలుకి వెళ్లారనుకోండి, సోషల్ పీరియడ్ కొంతమందికి నచ్చదు. అంత మాత్రాన మనం బయటికి వెళ్ళిపోలేము. మ్యాథ్స్ కొంతమందికి నచ్చదు. బయటికి వెళ్ళము. అన్నీ చదువుతూ రావాలి కదా! అలాగే అన్నమాట. ఈరోజు ఒక 3 మినిట్స్ మీకు థియరీను, తర్వాత మీకు ప్రాక్టికల్ కూడా నేనైతే చెప్తాను. సో, మీరు కొంచెం ఓపికతో ఉండండి. మీరు మెహందీ ఆర్టిస్టే కదా! మీ దగ్గర ఓపిక ఉంటదని నాకు తెలుసు. నేను మరీ ఎక్కువైతే లాగించనులెండి. లాగించడం కూడా నాకంత నచ్చదు. ఏదో నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను. అలా వాగుతూనే కూర్చుంటారు. అంత ఓపికైతే నాకు లేదు కూర్చొని చూసేంత. అన్నిట్లోనూ ఓపికుంది గానీ, ఈ వీడియోస్ మాత్రం కావాలని లెంతీగా లాగుతూ కూర్చున్నారంటే చూసే ఓపిక నాకుండదు కాబట్టి, నేను కంటెంట్ ఏంటి, మ్యాటర్ ఏంటి, ఆ మ్యాటర్ చెప్పేసి వెళ్ళిపోవాలంతే. అలాగే ఉంటాననమాట. సో, ఈరోజు థియరీ. థియరీ క్లాస్‌లో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏంటి అనంటే, ఫస్ట్ చూడండి. ఫస్ట్ క్లాస్ ఏంటంటే, ఇంట్రొడక్షన్స్ ఆఫ్ మెహందీ.
ఇంట్రొడక్షన్స్ ఆఫ్ మెహందీ. మెహందీ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. ఇది కంపల్సరీ అన్నమాట. మెహందీ అంటే ఏంటి అంటే అది ఒక ఆర్ట్. అందరికి తెలిసిందే కదా! అదొక కళ. ఇప్పుడు నేను వేయగలిగింది మీరు వేయలేరు. మీరు వేసినట్లు నేను వేయలేరు. అది ఒక కళ. ఎలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటదో మెహందీ కూడా అదొక టాలెంట్ అన్నమాట. ఇలా తీసిన వెంటనే ఇలా వేయలేరు. సో, మెహందీ అనేది ఒక ఆర్ట్. అందులోనూ అది మనం ఒక బాడీకి వేసే టెంపరవరీ ఆర్ట్ అన్నమాట. ఇది మీ స్టూడెంట్స్‌కి మీరు రేపు పొద్దున్న నేర్పించడానికి ఈజీగా ఉంటది కాబట్టి నేను థియరీ చెప్తున్నానులెండి. సో, ఇదొక టెంపరవరీ ఆర్ట్. ఇది స్కిన్ మీద మనకి ఒక రంగునైతే ఇస్తదనమాట. ఒక మరకనైతే మనకి ఇస్తది. ఇది కాలికి, చేతులకి వేస్తూ ఉంటాం. ఇదంతా ఎందుకక్క చెప్తున్నావు అనేసి అనుకోవద్దు. ఒక 2 ఆర్ 3 మినిట్స్ కంపల్సరీ థియరీ తెలుసుకోండి. థియరీ తెలుసుకుంటే మీకు అందులో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్స్ కూడా ఉంటదనమాట. సో, ఇది ఎలా తయారు చేస్తామంటే ఆకుని ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా! ఒక ఆకుని డ్రై చేసి, మిక్సీ చేసి, పౌడర్ చేసి ఆ పేస్ట్‌ని మనం డిజైన్ లాగా వాడతాం. అదే గోరింటాకు అనుకోండి అది డైరెక్ట్‌గా ఆకుని తెంపేసి వెంటనే నూరేసి పెట్టేది వేరు. అది గోరింటాకులో వస్తది. ఇది మెహందీ. సో, అది గోరింటాకు అని చెప్తారు. ఇది మెహందీ డిజైన్స్ వేయడం కాబట్టి మనకి డ్రై ఆకుల్ని తోటే మనం చేయగలమనమాట. సో, ఒకటి ఆలోచించాలి. ఒక ఆకు అంటే ఆ ఆకు చూడండి దాని తత్వం ఏంటి అనంటే అది పచ్చిగా ఉన్న కలర్‌ని ఇస్తుంది. అది ఎండిపోయినా గూడా అది కలర్‌ని ఇస్తుందనమాట. అందుకే అది ఒక గోరింటాకు. దాని పవర్ అదనమాట. ఈ మెహందీని ఎవరు ఎక్కువగా ఇష్టపడి వేసుకుంటారు అంటే వుమెన్స్. అదే యాజ్ యూజువల్ అందరికి తెలిసిందే కదా! మహిళలే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అందులోనూ ఎటువైపు సైడ్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు అంటే మనకి సౌత్ సైడ్ చూడండి. సౌత్ సైడ్ ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, మాల్దీవ్స్, శ్రీలంక ఇలాంటి ప్లేసెస్‌లో ఎక్కువగా ఇంట్రెస్ట్‌గా వేస్తూ ఉంటారనమాట మహిళలు. అంతే కాకుండా సిమిలర్‌గా అక్కడక్కడ నార్త్ ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్ ఇలాంటి వాళ్ళు మీకు మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఇష్టపడి అక్కడక్కడ కొన్ని కొన్ని ఏరియాస్ అని చెప్తూ ఉంటారు కదా! అలాంటి ప్లేసెస్‌లో కూడా వేస్తూ ఉంటారంట. దీన్ని ఎలా పిలుస్తున్నారు అందరూ టోటల్‌గా అందరూ దీన్ని ఎలా పిలుస్తున్నారు అంటే మెహందీ MEHANDI మెహందీ అనేసి పిలుస్తున్నారు. మెహందీ డిజైన్స్ అనేసి పిలుస్తున్నారు. మన సౌత్ సైడే దీన్ని ఎక్కువగా మెహందీ డిజైన్స్ అనేసి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ సైడే ఎక్కువగా మెహందీ డిజైన్స్ అనేసి చెప్తూ ఉంటున్నారనమాట. కానీ దీన్ని ఎలా కరెక్ట్ ఒక ప్రొఫెషనల్ వర్డ్‌గా ఎలా పిలవాలి అనంటే హెన్నా డిజైన్స్ అని చెప్పాలి. ఇక మీద మీరు ఒక మెహందీ ఆర్టిస్ట్ అవుతున్నారు అంటే మెహందీ ఆర్టిస్ట్ అని చెప్పకుండా ఇది ఇంతవరకు తెలీదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక మీదట మీరు ఒక హెన్నా ఆర్టిస్టా అనేసి అడగడం అయితే తెలుసుకోండి. హెన్నా అనేది ఒక ప్రొఫెషనల్ వర్డ్. అందుకోసం హెన్నా డిజైన్స్, హెన్నా ఆర్టిస్ట్ అనేసి చెప్పడం నేర్చుకోండి. ఇందులోనూ మనకి సౌత్ ఇండియన్స్‌లో సౌత్ ఇండియన్స్ ఎలా పిలుస్తారు అంటే ద వర్డ్ మెహందీ, మెహందీ MEHA పెడుతూ పిలుస్తారనమాట. అదే మనకి నార్త్ ఇండియన్స్ ఏంటంటే NDI మెహందీ అనేసి ఏ ప్రొనౌన్సియేషన్ చెయ్యరనమాట. మన ఇంగ్లీష్ కొంచెం ముందు వెనక్కి ఉంటది. అడ్జస్ట్ చేసుకోండి. మరీ అంత ప్రొఫెషనల్‌గా ఇంగ్లీష్ నా దగ్గర ఎక్స్‌పెక్ట్ చేశారంటే రాదు. నాకు తెలిసిన ఇంగ్లీష్ అయితే నేను మాట్లాడుతూ ఉంటాననమాట. హ్మ్. దాని తర్వాత హెన్నా అనేది ఏంటి? ఒక ప్రొఫెషనల్ వర్డ్. అది మీకు నేను ముందే చెప్పాను కదా! ఒక ప్రొఫెషనల్ వర్డ్ అన్నమాట. కానీ దీన్ని సైంటిఫికల్ నేమ్ ఏంటి అనంటే ఈ ఇది గోరింటాకుకి అని ఒక సైంటిఫికల్ నేమ్ ఉంటది కదా! అది ఏంటంటే లాసానియా ఇన్నర్మిస్. దాని పేరేంటి? లాసానియా ఇన్నర్మిస్. సో, మీరు ఈ నేమ్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అప్పుడు మీకు అది రాసారనుకోండి మీకు మైండ్‌లో అతుక్కుపోద్దనమాట. సో, ఎప్పుడైనా సరే ఇదంతా మీరు తెలిసి ఉండాలి. ఒక మెహందీ ఆర్టిస్ట్ అవ్వబోతున్నారు. ఒక హెన్నా ఆర్టిస్ట్ ఒక ఆర్గానిక్ హెన్నా ప్రొఫెషనల్ లెవెల్‌లో అవ్వబోతున్నారంటే దానికి ఒక సైంటిఫికల్ నేమ్ కూడా తెలీదు అన్నట్టు ఉండకుండా ప్రతి ఒక్కటి మనల్ని ఎవరు క్వెషన్ వేసినట్లు మనం ఉండకూడదు. మనం అన్నీ తెలిసి ఉండాలన్నమాట. అందుకోసం నార్మల్‌గా తీసి పడేస్తున్నారు. ఏంటి మెహందీ ఆర్టిస్టే కదా అనేసి. కానీ మెహందీ ఆర్టిస్ట్ ఇప్పట్లో ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? సో, మీ చేతిలో విద్య ఒకటి ఉంటే చాలు. మనం మన ప్రొడక్టే పట్టుకెళ్తామండి. మన ఎనర్జీయే మీకు ఎంత మన టాలెంట్‌ని బయటికి చూపిస్తున్నామో అంత మెహందీలో ఇన్‌కమ్ అయితే చాలా చాలా ఉందన్నమాట. ఇంట్రెస్ట్ మాత్రం వదలకండి. నేను మళ్ళీ అదే చెప్తానన్నమాట. సో, చాలామంది ఇంట్రెస్ట్‌తోనే చూస్తున్నారు. ఈ లాసానియా ఇన్నర్మిస్ అంటే ఇప్పుడు గోరింటాకు అనేసి అనుకోండి నేను చెప్తుంది. సో, ఆ లాసానియా ఇన్నర్మిస్‌లో నుంచి ఏంటొస్తది అనంటే మనకి స్టెయిన్ ఒస్తది. ఏంటి? స్టెయిన్.
స్టెయిన్ అంటే ఏంటి అనంటే కలర్. మెహందీ కలర్ వచ్చిందక్క, నువ్వు పెట్టుకున్నావు బావుందా? కలర్ బాగా వచ్చిందా? అనేసి అడుగుతూ ఉంటున్నారు కదా! ఇక మీద మీరు ప్రొఫెషనల్‌గా అవుతున్నారు అంటే, ఇక మీద ఆ వర్డ్ యూజ్ చేయకుండా మీరెవరికైనా వెళ్లి మెహందీ పెట్టేసి వచ్చినా కూడా బాగా స్టెయిన్ వచ్చిందా అనేసి అడగండి. అప్పుడు మీరొక ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్ అనేసి తెలుస్తదనమాట. నేను మెహందీ ఆర్టిస్ట్ అని చెప్తున్నాను. సో, మనం సౌత్ ఇండియన్ సైడ్ మెహందీ ఆర్టిస్టే అలవాటయిపోయింది. సో, ఈ మూలికల నుంచి మనకి ఒక కలరొస్తది. సో, అది రెడ్ కలర్‌లో ఉంటదనమాట. సో, ఆ రెడ్ కలర్‌ని ఇక మీద రెడ్ కలర్ అనేసి చెప్పకుండా స్టెయిన్ అని చెప్పండి. స్టెయిన్ అంటే మరక అనేసి అర్థం. కలర్ అనుకోండి, ఇప్పుడు చేతుల మీద ఏదైనా నార్మల్‌గా రాసామంటే ఒక పెన్‌తో రాసినా కూడా ఒక కలరొస్తది. కానీ కాసేపట్ల తర్వాత చెరిపామంటే వెళ్ళిపోతది. కానీ మరక అనేది ఎన్ని రోజుల దాకా ఉంటది. వెంటనే ఇలా పడిందంటే వెంటనే వదలదనమాట. అందుకే దీన్ని మరక అనేసి చెప్తున్నాము. సో, ఈ రోజుకి ఒక సింపుల్‌గా బేసిక్స్‌లో ఫస్ట్ థియరీ పేజ్ అయితే నేను మీకు కంప్లీట్ చెప్పాననమాట. ఇదంతా ఇప్పుడు చెప్పాను. మీకు నేను వీడియోలాగా తీసి షార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తానండి. మీకు కావాలి అంటే స్లోగా మీరు చూసి రాసుకుంటే రాసుకోండి. సో, మన ఛానెల్ కిందన మీకు ఒక 3, 4 ఫిఫ్త్ క్లాస్ అనుకోండి. ఫిఫ్త్ క్లాస్ అప్పుడు నేను లింక్ అయితే ఇస్తాను. సో, ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అయిపోండి. ఫస్ట్ ఒక 100 మెంబర్స్‌కి మాత్రమే నేను ఆ గ్రూప్ అయితే అలో చేస్తానులెండి. ఎందుకంటే 100 మెంబర్స్ కంటే ఎక్కువ అయ్యారంటే నేను రిప్లై ఇవ్వలేను. ఎందుకంటే అందరూ డిజైన్స్ వేసి పంపిస్తూ ఉంటారు కాబట్టి చూసి నేను రిప్లై ఇవ్వలేను. అదే కాకుండా నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఏదైనా అడిగారంటే మాత్రం మాత్రం ఇది చేయకుండా నేనైతే గ్రూప్‌లో నుంచి మిమ్మల్ని లెఫ్ట్ చేసేస్తానండి. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. ఈ నంబర్ నేను షాప్ కోసం ఇచ్చిన నంబర్. షాప్ కోసం ఇచ్చానంటే నాకు కస్టమర్స్ వస్తూ ఉంటారు. కంపల్సరీ నాకు మేకప్ బుకింగ్ కోసం కాల్ చేస్తారు. ఇప్పుడు మెహందీ క్లాస్ తీస్తున్నానని చెప్పిన తర్వాత కూడా నాకు ఒక 10 కాల్స్ వచ్చాయన్నమాట. అందుకోసమే నేను మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. సో, బిజినెస్ నేను ఫస్ట్ చూసుకోవాలండి. సో, ఈ రోజుకి నాకు ఫుడ్ పెట్టేది, నన్ను బతికించేది నా షాపే కాబట్టి, నా షాప్ కస్టమర్స్‌కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటున్నాను. అయినా సరే ఆహ్, నాకు ఆ టైంలో దొరికిన టైంలో ఇంతమంది ఇంట్రెస్ట్‌గా ఉంటున్నారు అనడం వల్ల నేను వీడియోస్ అయితే తీసి అప్‌లోడ్ చేస్తున్నాను. నా షాప్ టైం మానేసి నేనైతే వీడియో తీసి మీకోసం అప్‌లోడ్ చేస్తున్నాను. సో, నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అందరూ ఒకలాగా ఉండరు అని తెలుసు. అన్ సో, అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. నిజంగా ఒక నలుగురైతే కామెంట్ చేశారనమాట. "అక్క మిమ్మల్ని నేను ఇబ్బంది అయితే పెట్టనక్క. కాల్ అస్సలు చేయనక్క. నాకు ఆహ్, గ్రూప్‌లో మాత్రం యాడ్ చేయండి" అనేసి. సో, మీకు ఒక ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ వచ్చిన టైంకి మీకు నేను లింక్ అయితే కిందన కంపల్సరీ ఇస్తానండి. ఆహ్ నన్ను ఇబ్బంది పెట్టరు అనుకునే ఒక నమ్మకంతో చెప్తున్నాననమాట. సో, ఆ గ్రూప్‌ని ఎలా తీసుకువెళ్ళాలి అనేది మీ ఇష్టం. సో, గ్రూప్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, నేను వీడియో తీసి ఇలా అప్‌లోడ్ చేస్తే చేసుకోండి, లేకపోతే లేదు. నాకెందుకు అన్నట్లు నేనైతే ఉండిపోవచ్చు. కానీ నాకు అందులో ఇష్టం లేదు. ఈ నన్ను నమ్మి మీరు చూస్తున్నారు అంటే ఒక 100 మంది చూడనీయలండి. చూస్తే అందులో ఒక 10 మంది, ఒక ఇద్దరైనా సరే కంపల్సరీ ఫ అందులో చాలా ఇంట్రెస్ట్ ఉంటది. అందువల్లే వెతికి మరి ఒక్కొక్క వీడియోస్ చూసి నా మీద హోప్ పెట్టి చూస్తున్నారు కాబట్టి, ఏదైనా నేర్చుకొని వెళ్ళిపోండి అని వదిలే ఇదైతే నాకు లేదు. వాళ్ళెలా చేస్తున్నారు వర్క్, మీరెలా చేస్తున్నారు అనేది నేను తెలుసుకోవాలి అనేసి ఆశపడుతున్నాను. సో, మీరు చేసే తప్పుని నేను దిద్దాలి, ఇది ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అనేసి చెప్పాలి అని అనుకుంటున్నాను. అందుకే నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను అనేసి చెప్తున్నాననమాట. లేదు అంటే నార్మల్‌గా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలంటే నాకేంటి వీడియో తీస్తున్నాను, వేస్తున్నాను. కామెంట్స్ కావాలంటే రిప్లై ఇవ్వచ్చు. లేకపోతే ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు. సో, నేను చెప్తుంది మీకు అర్థం అవుతుంది అనేసి అనుకుంటున్నాను. సో, నన్ను అర్థం చేసుకుంటారు. ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం వల్ల మీకేంటి యూజ్ అని అనుకుంటున్నారా? నా వల్ల అయినంత బెస్ట్ అయితే నేనిస్తాను. అంతే కాకుండా కంపల్సరీ మీరు ఇది రాసుకోండి. ఈ బుక్స్‌లో ఇవేమేమి చూపిస్తున్నానో ఇవంతా మీరు ఒక బుక్స్ మీద రాసి, నేను చెప్తున్న డిజైన్స్ అంతా మీరు వేసి, నేనెలా బుక్స్ పెట్టుకోవాలి, ఎలా రికార్డ్ చేయాలి అవన్నీ చెప్తాను. అవంతా నాకు సబ్మిట్ చేశారు అంటే, మీ వర్క్ నాకు నచ్చింది అంటే కంపల్సరీ నేను మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తాను. నా పేరు మీద, నా షాప్ పేరు మీద మీకు వస్తదనమాట సర్టిఫికేట్. ఒక ప్రో లెవెల్ మెహందీ ఆర్టిస్ట్ అనేసి నేనిస్తాను. సో, ఆ గ్రూప్‌లోనూ ఇంకా ఎవరు బాగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ కూడా చెప్పి ఇస్తానులెండి. ఇది మిమ్మల్ని మోటివేట్ చేయడానికే. నాకు వర్క్ మాత్రం నచ్చలేదు. నేను కొన్ని రోజులు ఫాలో అయ్యి, కొన్ని రోజులు వదిలేసారంటే నేను సర్టిఫికేట్ మాత్రం ఇవ్వనండి. ఎవరు కరెక్ట్‌గా ఫాలో అయ్యి వర్క్ అంతా కంప్లీట్ అయ్యి చేస్తున్నారో వాళ్ళకే ఇస్తాను. అంతే కాకుండా ఈ పీడీఎఫ్ కూడా మీకు పర్సనల్‌గా నేనైతే పంపించడం జరుగుతది.
సో ఇది నేను మీకు చేయగలిగిందనమాట. నా వల్ల అయ్యింది. ఇప్పటివరకు నేను నేర్చుకున్న దాంట్లో నేను చేయగలిగింది. సో తరువాత మీ ఇష్టం. మీ ఇష్టం జాయిన్ అవ్వడం, అవ్వకపోవడం అంతా మీ ఇష్టమండి. ఫస్ట్ ఇప్పుడు నన్ను నమ్మి ఇంతమంది చూస్తున్నారు కదా! సో ఈ 100 మెంబర్స్‌కి మాత్రమే ఫస్ట్ ఫ్రీ క్లాస్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఫ్రీ క్లాస్ ఈ 100 మెంబర్స్‌కి మాత్రమే. దాని తర్వాత జాయిన్ అవ్వాలి అని అనుకున్నారంటే నేను ఒకవేళ ఫీజ్ తీసుకుంటాను. కానీ ప్రస్తుతానికి ఈ 100 మెంబర్స్ నన్ను ఫస్ట్ టైమ్ చూసి నా మీద నమ్మకంతో ఇంతమంది నన్ను కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా! సో మీకు ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. సో నేను లింక్ ఇచ్చిన రోజు కూడా చెప్తాను. మీరు వెంటనే క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. మీకు ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు. భయం అయితే వద్దులండి. ఇది నా నంబరే ఉంటది కాబట్టి నా నంబర్ వేరేగా ఎవరు అంతగా యూజ్ చేయరు. మా ఇంట్లో ఎవరు యూజ్ చేయరు. సో మీకు ఏ భయం వద్దు. మెహందీ క్లాసెస్ గురించి అప్డేట్ వస్తూ ఉంటది. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్‌లో ఉండాలనుకుంటే ఉండొచ్చు. లేదు నేను లెఫ్ట్ అవుతానక్క అంటే మీరు లెఫ్ట్ అవ్వచ్చు. అది మీ ఇష్టం. సో చాలా ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటున్నాను. సో ఇంతవరకు చూసారు అంటే మీకు ఒక హోప్ వచ్చేసే ఉంటది. ఇప్పుడు చూడండి ఈరోజు మెహందీ క్లాస్ డే 1లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇంతసేపు ఎలా మాట్లాడుతున్నాను అంటే మీతో నేను మఠం వేసుకొని ఇలా కూర్చొని మాట్లాడుతున్నాననమాట. ఇది ఫస్ట్ క్లాసు. మీరు వీలైనంత వరకు ఇక మీద మీరు ఏదైనా చేస్తున్నారు, మెహందీ ఆర్టిస్ట్ అవ్వబోతున్నారంటే కిందన కూర్చొని భోజనం చేయడం, కిందన కూర్చొని వర్క్ చేయడం, కిందన మఠమేసుకొని కూర్చొని ఏ వర్క్ చేయడమైనా సరే ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒక 4 అవర్స్, 5 అవర్స్ మీరు మెహందీ వేసినా కిందన కూర్చొని వేయడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటది. చైర్ ఉంటున్నాయి. మన కుర్చీ మీద కూర్చొని మెహందీ అయితే వేయొచ్చు గానీ, కుర్చీ మీద వాళ్ళైతే కంఫర్టబుల్‌గా ఇలా కూర్చొని చేతులు ఇచ్చేస్తారు. మనం కుర్చీ నుంచి ఇలా ఒంగొని వేస్తూ ఉంటాం. అది నార్మల్‌గా మఠమేసుకున్నా ఇలాగే ఉంటది. కానీ నాకు చైర్ మీద కూర్చోవడం కంటే, నాకు కిందన కూర్చోవడం అంటే నాకు కంఫర్టబుల్‌గా ఉంటదనమాట. నేను ఎక్కువ సేపు కూర్చోగలను. ఒక్కొక్కసారి అయితే మెహందీ మీద డీప్ అయిపోతాను. ఇంకా మెహందీ వేయడం స్టార్ట్ చేశానంటే ప్రపంచం అంతా మర్చిపోయినట్లు అయిపోతాననమాట. అలా వేస్తూ ఉంటే ఎవరైనా గుర్తు చేస్తారు. "అక్క నువ్వు భోజనం చేయలేదు, నువ్వు నీళ్ళు తాగలేదు, నువ్వు రెస్ట్ రూమ్‌కి వెళ్ళలేదు. ఇంతసేపు నువ్వు ఒక 3 అవర్స్ దాకా అలా కూర్చున్నారక్క" అని గుర్తు చేస్తే అప్పుడు నాకు గుర్తొస్తదనమాట. అవును కదా! మనం ఇంతసేపు కూర్చున్నాం అనేసి అప్పుడు లెగుస్తాను. అంత పిచ్చనమాట మెహందీ ఇంట్రెస్ట్ హెన్నా మీద. సో, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి. అందరూ ఈ ఇంటికి వెళ్లి మనం మెహందీ వేసినప్పుడు కుర్చీ అనేది అందరి ఇంట్లో ఒకేలాగా ఉండదు. సో, కంఫర్టబుల్ ఉండదు. వీలైనంత వరకు మనకి దొరికింది ఏంటంటే కిందన కూర్చొని ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఈజీగా ఉంటదనమాట. సో, రేపు ప్రాక్టికల్ ఎలా చేయాలి అనేది ప్రాక్టికల్ క్లాస్ చూస్తామండి. నిజంగా అందరికీ మళ్ళీ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్.